ఎనర్జీ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే గాలి వాన ఉరుములు మెరుపులు ఎంత బీభత్సం సృష్టిస్తాయో మనందరికీ తెలిసిందే. ఇన్ఫాక్ట్ మనం ఆ మెరుపుని చూడలేము, ఆ ఉరుముని వినలేము. సో ఇవాళ మనం ఉన్నాం విజేత డిగ్రీ కాలేజ్ లో. ఆ మెరుపులు ఇప్పుడు మన వ్యూవర్స్ అందరూ చూడగలుగుతారు, రైట్? ఆ ఉరుములు వినగలుగుతారు. సో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొలవలేదుగా అబ్బా ఇంత ఎనర్జీ అసలు విజయ్, నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ మన గేమ్ స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఈ ఎనర్జీ ఎక్కడ తగ్గుతుందో అని చెప్పి డౌట్ వస్తుంది నాకు. ఓకే, సో బాను ఇప్పుడు మన గేమ్స్ లోకి వెళ్లే ముందు యాక్చువల్ గా వీళ్ళు ఇంత ఎనర్జీగా ఉంటే, ఇంత ఎనర్జెటిక్ గా కనిపిస్తుంటే వీళ్ళ ఎనర్జీ వీళ్ళ టాలెంట్ మన వరకు తెలుసు. కానీ వ్యూయర్స్ కి కూడా తెలియాలి అంటే కాస్తో కూస్తో కాదు, ఎక్సలెంట్ మీ టాలెంట్ అంతా ఇక్కడ ప్రెజెంట్ చేయాలి. ఆర్ యు రెడీ? నైస్. సో విజయ్, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మళ్ళీ టాస్క్ రెడీ ఉన్నాయా? 10 టాస్క్లు రెడీ ఉన్నాయి. ఎక్కడ భయపడం, మేము భయపడేవాడు అసలు స్టూడెంటే కాదు కదా. సో రెడీగా ఉన్నారా మీరందరూ? సో ఫైన్ విజయ్, అయితే గైస్ ఏం లేదు, సింపుల్ గా వి హావ్ ఎ బౌల్ హియర్. ఓకే, నా చేతిలో ఒక బౌల్ ఉంది, విజయ్ చేతిలో ఒక బౌల్ ఉంది. ఈ బౌల్ లో 5 చిట్స్ ఉన్నాయి. ఓకే, అబ్బాయిలు ఒక 5 చిట్స్ తీసుకుంటారు అండ్ అమ్మాయిలు ఒక 5 చిట్స్ తీసుకుంటారు. ఫైన్. ఇక్కడ ఏంటంటే ఈ చిట్ లో మేము ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఏదన్నా టాస్క్ ఉంటుంది. ఓకే, ఎలాంటి టాస్క్ అయినా సరే మీరు చాలా ఈజీగా ఇక్కడ ఒక 1 మినిట్ అయినా మీరు మాకు చేసి చూపించాలి. ఓకే, ఎందుకంటే మీ స్ట్రెంత్ మాకు తెలుసు, మా ఆడియన్స్ కి కూడా తెలియాలి, మా వ్యూయర్స్ కి కూడా తెలియాలి, రైట్? అదే ఎనర్జీతోని ఎవరైతే 5 మెంబర్స్ వాలంటీర్ గా వస్తారో వచ్చి ఈ చిట్స్ పిక్ చేసుకోండి. బాను, ఎవరి టాస్క్ వాళ్ళకి ఇచ్చేసాము, ఇంకెందుకు లేట్? ఐఎమ్ వెయిటింగ్, నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీ అబ్బాయిలు వస్తారు కదా, ఇప్పుడు కొంచెం కొత్తగా అమ్మాయిలు మనం ఫస్ట్ వద్దామా? ఎవరు ఫస్ట్ ఉన్నారు వచ్చేసేయండి. కమ్ కమ్. నీ పేరు? రాధా. రాధా. రాధా, ఎందుకు నీకు ఈ బాధ? నా సంతోష గాదా. కలుపుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అల్లుకుపోతుంది. సో బెటర్ మనం టాస్క్ ఏంటో చూద్దాం. రాధా, ఓకే, అసలు సూపర్ ఓపెనింగ్ తెలుసా? సూపర్. రాధా ఇప్పుడు డాన్స్ చేయబోతుంది. మ్యూజిక్ ప్లీజ్. అంబర్పేట సెంటర్ నుండి అమీర్పేటకు పోయేటప్పుడు షారోటోలో కలిశాడు సాఫ్ట్వేర్ కుర్రోడు. ఆ ఫిగరు మస్తని పొగిడాడు, ఫట్టున లబ్బులో దింపాడు, స్ట్రెయిట్ గా మటరుకొచ్చాడు, ఘట్టుగా ముద్దిమ్మన్నాడు. సిగ్గుతోనే నువ్వు ముద్దిత్తంటే సెల్ ఫోన్ లో చిత్రించాడు. వద్దు 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 అన్న మాట ఇన్నదు. నేనెవరు చూపుతానా, నేను చూసుకోవడానికే అంటూ ఇద్దరి మధ్య సీక్రెట్ సీను ఇంటర్నెట్ లో ఎట్టేశాడు. ఇమేజ్ మొత్తం డ్రైనేజ్ లోనే కలిపేశాడు. అంతే, అప్పు అయిపోయింది బ్రేకప్. అవి నీతో అవుతా ప్యాచప్. అంటే గర్ల్స్ నుంచి ఒకరు వచ్చి వండర్ఫుల్ గా టాస్క్ పర్ఫార్మ్ చేసింది. దట్ ఈస్ రాధా. సూపర్, నైస్. ఇంకా దానికన్నా డబుల్ ఎనర్జీతో మా అబ్బాయిలు కూడా రెడీగా ఉన్నారు. అండ్ హూ ఇస్ కమింగ్ హియర్? ధనుంజయ్ అంటే చూసావా, బ్యాక్గ్రౌండ్ నుంచే వాయిస్ వస్తుంది. ధనుంజయ్, అసలు ధనుంజయ్ టాస్క్ ఏంటో చూడాలి ఇప్పుడు. నీ టాస్క్ ఏంటంటే, ధనుంజయ్ టాస్క్ ఏంటంటే, ఎగ్జామ్ లో నీ బెస్ట్ ఫ్రెండ్ నీకు చూపించకపోతే వాడిని ఏమంటావు? ఓకే, ప్రస్తుతానికి నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, నేను సీరియస్గా నిన్న ప్రిపేర్ అయ్యా, నేను రాసుకుంటున్నా. మామా పక్కన జరుపురా పేపర్ కొంచెం ప్లీజ్ రా, కనబడట్లేదురా. రే ఎందుకురా ఇంత కుళ్ళుపోతా చేస్తున్నావు? కుళ్ళుపోతా
నిన్నేం చేసావురా నువ్వు? రాత్రి చదువుకోరా అని చెప్పి నేను అకౌంట్స్ బుక్ ముందు పెడితే అప్పుడు నువ్వేం చేసావు నేను చెప్తాను. ఆ, నా క్లాస్ లో టీ మొత్తం నువ్వే తాగేసావు, నువ్వు చదువుకున్నావు, నేను పడుకున్నా. నువ్వు ఫ్రిడ్జ్ లో ఇంకో బాటిల్ ఓపెన్ చేసి అది తాగేసి నువ్వు పడుకున్నావు. నేను చదువుకున్నా, సీరియస్ గా నేను చదువుకున్నా. అప్పుడు డిస్టర్బ్ చేసావు, ఇప్పుడు డిస్టర్బ్ చేసావు, ఇంకా నా లైఫ్ అంతా డిస్టర్బ్ చేస్తూనే కూర్చుంటావా? నువ్వు అన్ని చెప్పకరా. అరే ఇది నేను రాసుకోవాలరా, నీకేముంది చెప్పు. నువ్వు బాగా చదువుకుంటావు, నువ్వు అంటే హైట్ గా ఉంటావు, వైట్ గా ఉన్నావు, ఇంగ్లీష్ మాట్లాడతావు. నీకు ఎవరైనా జాబ్ ఇస్తారు, నాకెవరు ఇస్తారు చెప్పు? నేను కష్టపడితేనే కదా. ప్లీజ్ నన్ను సతాయించుకు, నేను రాసుకోవాలి. ప్లీజ్ రా రే. ఇప్పుడు ఏంటి? ఒక్కసారి చూపించరా మామ. ఒక్కసారి చూపించాలా? చూడు. ఏముందిరా ఇందులో? అరే వైట్ పేపర్ కాదురా, రాసింది చూపించరా. ఛీ, నాకు కూడా ఏం రాకే, నేను ఏదో రాసుకుంటున్నా. అడుగుతావేమ్రా? నేను చింపి పడేసా, నువ్వు కూడా చింపి పడేసావు. వెళ్ళిపోదాం. ఓకే మామ. చాలా కమ్. ఓకే, ఇప్పుడు మా గర్ల్స్ నుంచి ఇంకొక రెడీగా ఉన్నారు. ఎవరు వస్తున్నారు? అర్రే ఏమన్నా ఎనర్జీయా? మీ పేరు? సౌందర్య. అర్రే సౌందర్య, సౌందర్య. థ్యాంక్ యూ. సౌందర్య టాస్క్ ఏంటో టాస్క్ ఏంటి? చూద్దాము. సౌందర్య గేమ్ మాత్రం ఆలోచించకుండా అలా అక్కడికి వెళ్ళి పాట పాడే. పాట అరే, పాడాలి. nice. సూపర్. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే వరించా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా. హో ప్రియతమా నచ్చావే నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే. థ్యాంక్ యూ సౌందర్య, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో Very మచ్. nice. సో విజయ, ఇదే ఎనర్జీతో మా అబ్బాయిల్లో కూడా ఎవరు రెడీగా ఉన్నారు ఇప్పుడు? కిషోర్ అంట. కిషోర్ కమ్ ఫార్వర్డ్. ప్రతి ఫ్రెండ్ అవసరమే ఫ్రెండ్. లేదు లేదు, వాళ్ళ అవసరాల కొద్దే వాడుకుంటారు, తర్వాత వదిలి పడేస్తారు. అంతే. ఓకే, సో కిషోర్ నీ టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. రెడీయా? అంతేనా? అంతే కదా, సింపుల్. ఓకే, మంచోడు మంచోడి వంటే రాంబాబు, నువ్వు మనసం కిందికి దూరి నవ్వుర రాంబాబు. ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు, అరే ఇల్లేపీకి పందిరి వేస్తే రాంబాబు. సూపర్ నైస్. యాక్చువల్గా అండ్ ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయిల నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? అమ్మాయిల నుంచి రెడీగా ఉన్నారు. వచ్చేసింది. నీ పేరు? శివమ్మ. శివమ్మ. జేజమ్మ. అలా, శివమ్మ. శివమ్మ వేసుకోండి ఒకసారి. సో శివమ్మ టాస్క్ ఏంటంటే ఇష్టమైన ఫుడ్స్ ఏంటి, ఏది ఎంత తింటావు ఒక 1 minute లో చెప్పాలి. నీ ఇష్టమైన ఫుడ్? ఐస్ క్రీమ్ చాక్లెట్స్. ఐస్ క్రీమ్ చాక్లెట్స్. సో అవి ఎలా తింటావు 1 minute లో? అసలు చాలా ఆకలిగా ఉన్నావు 10 days నుంచి. కరెక్ట్ గా నీ ఫేవరెట్ ఫుడ్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి, ఒకసారి తిని చూపించు. చాక్లెట్స్ ఉన్నాయా? చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తప్ప అన్ని ఉన్నాయి. అబ్బా షట్, అసలు ఐస్ క్రీమ్స్ దొరకడం లేదు అసలు షాప్ లో, ఏ షాప్ లో లేదు. ఉన్నాయి మీ షాప్ లో, ఇవ్వండి. వెనీలా ఉండే కదా. నిన్న వచ్చి వెనీలా తీసుకొని వెళ్ళినా కదా నేను పొద్దున ఇందాక. అతను ఇస్తారు కదా, నాకు ఇవ్వరా? ఏంటి బాయ్స్ కి మధ్యలోకి వస్తాడు. ఒక్కసారి ఆ కాటన్ ఓపెన్ చేయమను, అందులో మొత్తం ఐస్ క్రీమ్ ఉన్నాయి. నేను మోసం చేస్తాను. నాకు ఐస్ క్రీమ్స్ కావాలి ప్లీజ్. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, ప్లీజ్ ఇవ్వండి. మరి ఇంత పిచ్చుందా? అవును చాలా ఇష్టం. నీకు ఒక 10 ఐస్ క్రీమ్లు 10 చాక్లెట్స్ ఇస్తానుండు. తీసుకో, అక్కడికి వెళ్ళి తిను, అక్కడికి వెళ్ళి తీసుకో. అక్క కవర్ తీ, అక్క కవర్ తీసి కవర్ తోనే తింటున్నావు. తీసాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్. డబ్బులు? సారీ. సారీ ఏముంది రా, నా అసిస్టెంట్ ఎలాగా మానేశాడు, నువ్వు ముందు అంతా.
సో ఇదే ఎనర్జీతో ఇప్పుడు అబ్బాయిలు ఎవరు రెడీగా ఉన్నారు? Move it. Okay. మిరాజ్, నీ టాస్క్ ఏంటంటే నీ లవ్వర్ ఇంకొకరితో షాపింగ్ చేస్తూ కనిపిస్తే నీ ఫీలింగ్ ఏంటి? ఏంటే నువ్వు? నేను ఎంతో హోప్స్ పెట్టుకున్నాను నీ పైన, ఇలా చేస్తావని అనుకోలే. వాడేవాడే అసలు నాకంటే బాగున్నాడు అనేవాడు. బాగున్నాడు. నా పర్స్ మొత్తం ఖాళీ చేసినావు కదా నువ్వు. నా పర్స్ మొత్తం ఖాళీ చేసినావు, బైక్ లో పెట్రోల్ మొత్తం నీకోసమే, కాలేజ్ కి కూడా పోలే నీకోసం. ఎవరు పోతున్నాడు? నేను పోతున్నానా? నువ్వు తిరిగినావు నా చుట్టూ. నువ్వే కదా నేను ప్రపోజ్ చేసిన వచ్చి నాకు. నేను ఎందుకు ప్రపోజ్ చేశాను? నువ్వు నా ఎంట పడలేదా? ప్రపోజ్ చేసినావు నాకు, అందుకే నేను ఒప్పుకున్నా. నువ్వు నా ఎంట పడ్డావు కదా, నువ్వు నా ఎంట పడితేనే కదా నేను తర్వాత ప్రపోజ్ చేశాను. అబ్బాయిలు పడతారు కదా మరి. నువ్వు పడ్డావు, అయిపోయింది, వాడుకున్నా వదిలేసాము. పర్స్ ఖాళీ అయిపోయింది, ఏటీఎం ఖాళీ అయిపోయింది. అమ్మాయిలు మారలే, ఇంకా మమ్మల్ని ఖరాబ్ చేసేదే మీరు. అవును, ఆఫ్ కోర్స్. స్టడీస్ లో మమ్మల్ని చదవనియరు, బయట ఎందులో ప్రతి దాంట్లో కాంపిటీషన్. కాదు కాంపిటీషన్ మీలాంటి వాళ్ళు. సరే, కాంపిటీషన్, మా కాంపిటీషన్ మీరు ఉండగలుగుతారా? ఉండలేరు. మాకన్నా బాగా చదువుతారా? చదువుకోలేరు. మమ్మల్ని సంఖ నాకు చదువు, మేమేం చదువుతామే? మొత్తం మేమేం చదువుతామే చెప్పు. అందుకే కాన్సన్ట్రేట్ యార్, కాన్సన్ట్రేట్. మేకప్ మీద పెట్టుకున్న కాన్సన్ట్రేషన్ చదువు మీద కూడా చెప్పేది రండి. మీరు మేకప్ వేసుకొని బయటికి రాకుండా ఉంటే ఎవరు లవ్ చేయడు. ఎవరు లవ్ చేయరా? మీ మేకప్ తోనే మాకు ప్రాబ్లం. ఒక్క నిమిషం, ఇక్కడ కెమెరా ఫోకస్ చేస్తే ఇక్కడ ఏ అమ్మాయికి మేకప్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గర్ల్స్ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? ఏయ్, ఇప్పుడు ఇంకొకసారి నన్ను ఏడిపిస్తే ఈ మైక్ తోనే కొడతా అన్నట్టు ఎక్స్ప్రెషన్ తో వస్తుంది ఇక్కడ. Fine. నీ పేరు? భవాని. భవానీకి ఇచ్చే టాస్క్ ఏంటంటే, సో భవానీ నీ టాస్క్ ఏంటంటే, నీ బాయ్ ఫ్రెండ్ నీ షాపింగ్ బిల్ కట్టకపోతే ఎలా నీ బాయ్ ఫ్రెండ్ తో కట్టించుకుంటావు? హలో బంగారం, పలకవా? నకిలీ బంగారం కాదమ్మా. ఆ బంగారం కాదు, ఇక్కడ నిలువెత్తు బంగారాన్ని మాట్లాడుతున్నా. సరే గాని, బంగారం అయితే ఇప్పుడు కరిగించుకునేవారు కదా. రెస్టారెంట్ లోంచి క్రెడిట్ కార్డ్ ఇచ్చి పిన్ నెంబర్ చెప్పకుండా వెళ్ళిపోయావు ఎందుకు? నాకే తెలియదు కదా. చెప్పవా ప్లీజ్? నాకు నా పిన్ నెంబర్ గుర్తులేదు. అసలు నిన్ను ఎందుకు లవ్ చేసింది తెలుసా? నీ డబ్బును చూసి కాదు, నిన్ను చూసి. అందుకే పిన్ నెంబర్ చెప్పట్లేదు. నేను ఒప్పుకోను. చెప్పు. నువ్వు ఒప్పుకోకపోయినా అదే ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ కాదు. నువ్వు లవ్ చేసే ముందు ఏం చెప్పావు? నా క్రెడిట్ కార్డులు అన్ని నీకే అన్నావు కదా. అన్నానా? అన్నావు. అన్నావు. అందుకే క్రెడిట్ కార్డ్ లో బిల్ అంత తొందరగా అయిపోయిందా? ఇప్పుడు అదంతా కాదు, బిల్లు కడతావా లేదా? ప్రస్తుతం డబ్బులు లేవు, నువ్వు ఇస్తేనే నేను. కట్టు బంగారం. అలా కట్టకూడదు కదా. లుంబిని పార్క్ రావాలా వద్దా నెక్స్ట్ సండే? వద్దులే, లేవు నిజంగా అసలు. నిన్నే కదా శాలరీ వచ్చింది, రేపు మూవీకి వెళ్దాం అన్నావు. సరే, నీ కోసం సేవ్ చేశాను, ఇచ్చేస్తానులే. ఇప్పుడు కడతావుగా? తీసేస్తా. అయితే నెక్స్ట్ సండే లుంబిని పార్క్. పద. నైస్. సో అదే ఎనర్జీతో ఇక్కడ ఎవరు రెడీగా ఉన్నారు ఇప్పుడు? వంశీ, సూపర్ టాస్క్ వంశీ నీకు. అసలు యాక్చువల్గా వంశీ టాస్క్ ఏంటంటే, నీకు మోషన్స్ అయ్యాయి, ఓకే? టోటల్ మైమ్ లో చూపిస్తున్నావు, యాక్టింగ్ చేసి చూపిస్తున్నావు. అంటే అయిపోయిన తర్వాత నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో అది చేసి చూపిస్తావు, ఓకే? అరే ఎవరు రా బయటికి తొందరగా. వారం రోజులు పోయి, నాకు కూడా అర్జెంట్ రా. ఏం చేయాలరా ఇప్పుడు? తొందర బయటికి రారా, ఒకటే వాష్రూమ్ ఉంది ఇక్కడ. నాకేం తెలియదు. అరే తొందర బయటికి రాబేను. సేమ్ ఫుడ్ రా, నేను కూడా తిన్నది. మిహాజ్ అండ్ వంశీ కృష్ణ, నైస్ యార్ గైస్. ఇంకా అబ్బాయిల్లో ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? ఫైనల్ గా శివ. శివ ఏంటి ఇలా దూసుకుంటూ వస్తున్నావు? ఓకే శివ, నీ టాస్క్ వచ్చేసి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఓకే? ఇంటర్వ్యూతో డిస్కషన్స్ అన్నమాట. సార్ హలో సార్, లోపల వారా? కమిన్ కమిన్. నా రెజ్యూమ్ సార్. రే ఇంటర్వ్యూకి వచ్చినా? దేనికి వచ్చినా? ఇంటర్వ్యూకి వచ్చినా సార్. మరి గుడ్ మార్నింగ్ చెప్పే పద్ధతి కూడా లేదా సార్? మర్చిపోయినా సార్ టెన్షన్లో. ఎక్కడి నుంచి వచ్చినావురా? సార్ బాలనగర్. అరే బాలనగర్ నుంచి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పవరా నువ్వు? సరే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే, రిజ్యూమ్ ఉందా? ఉంది సార్. తీసుకోండి సార్. ఇదేంద్రా 10th 3 years పట్టి తీయడానికి? సార్ అప్పుడు లలిత అని ఒక అమ్మాయి పరిచయం ఉండే సార్. ఏంటండి? లలిత అని ఒక అమ్మాయి పరిచయం ఉండే సార్. అవునా? మరి ఇదేంద్రా 2nd year 2 years పట్టింది? ఫ్రెండ్స్ ఉండే సార్, ఫ్రెండ్స్ వల్ల కొంచెం. అరే ఇదేంద్రా డిగ్రీ మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయినావు? బుద్ధి వచ్చింది సార్.
వచ్చింది బుద్ధి. సరే నీకు ఏం బుద్ధి వచ్చిందిరా అమ్మాయిల గురించి? జోబులో మనీ పోవడం, ఓకే, టైం వేస్ట్, ఇంకా బిస్కెట్, మళ్ళీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యో అదే జాబ్ చేసుకోవచ్చు కదా మరి ఇక్కడ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? మీరు కూడా ఎయిర్ ఫోర్స్ ఉండే కదా సార్ ఇంతకుముందు, మళ్ళీ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా సార్. నాకు ఒక డౌట్, చెప్పు. ఎవరైనా అమ్మాయిలు జాయిన్ అయ్యారా సార్ మీ క్లాస్? అరే ఎగ్దమ్ అమ్మాయిలు ఉన్నారా బాయ్? ఇప్పుడు మీరు జాబ్ ఏదైనా ఫంక్షన్ చేయమని నా అమ్మాయిని చూస్తాను వేస్ట్. మరి ఇప్పుడు చేస్తావా చేయవా? వద్దు సార్. సరే గో టు అదర్ జాబ్. థ్యాంక్స్ సార్. ఇప్పుడు మీ ఎనర్జీ మొత్తం మన ఆడియన్స్ కి కూడా క్లియర్ గా తెలిసిపోయింది. సో విజయ్ ఇక్కడ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఎనర్జీని ఇంకో యాక్టివిటీస్ లో పెట్టేసి మనం ఫస్ట్ గేమ్ ఆడదామా? మరి ఆ గేమ్ ఏంటంటే పరిగెట్టు 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 గెలిచే వరకు పరిగెట్టు. సో ఏంటిది? ఆర్ యు రెడీ టు ప్లే పరుగు పరుగు? విజయ్ ఈ పరుగు ఆడడానికి ఇక్కడ బాయ్స్ అయితే ఫుల్ ఎనర్జీతో రెడీగా ఉన్నారు. సో గైస్ ముందుకు వచ్చేయండి. సో బాను ఇప్పుడు ఏంటి గేమ్? ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ ఫిష్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ 5 మెంబర్స్ కూడా ముందుకు వచ్చేస్తారు, ఫిష్ హ్యాండిల్ వేసుకుంటారు. ఓకే, ఆ కార్నర్ లో మీకు బౌల్ కనిపిస్తుంది కదా, ఆ బౌల్లో 5 బాల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఒక్కొక్క బాల్ తీసుకొని ఇక్కడికి వస్తారు. ఓకే, ఇక్కడికి వచ్చి ఈ బాల్లో డ్రాప్ చేయాలి. బట్ ఏంటంటే టైమర్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ టైమర్ స్టార్ట్ అవుతుంది మీరు స్టార్ట్ అయినప్పుడు. సో లాస్ట్ పర్సన్ ఎవరైతే ఇక్కడికి రీచ్ అవుతారో టైమర్ అప్పుడు స్టాప్ అవుతుంది. ఓకే, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొందరు లాస్ట్ ఉన్న సర్లేరా లాస్ట్ వెళ్దాం అన్నట్టు ఉంటుంది కదా, సో అక్కడే టైమర్ స్టాప్ అవుతుంది. అప్పుడైనా మీరు తొందరగా వస్తారు. మీకు క్లియర్ కదా? మాకు సూపర్ క్లియర్. మీరు ఫస్ట్ ఆడుతున్నారు అయితే? ఓకే, కమ్. Get set go. ఒకసారి గెట్ సెట్ గో. సో విజయ్ అడిగావు కదా దుమ్ము లేపు అని చెప్పి, ఇలా దుమ్ము లేపరు మా అబ్బాయిలు. సో నైస్. బిఫోర్ టు దట్ ఏంటంటే మనం స్కోర్ అనౌన్స్ చేసే ముందు ఫస్ట్ అయితే ఫీడ్బ్యాక్ తెలుసుకున్న తర్వాత నేను స్కోర్స్ అప్పుడు రివీల్ చేస్తా. ఓకే, సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు మీరు చెప్తారా? యా గర్ల్స్, పరుగు పరుగు ఎలా అనిపించింది? బాగుంది. ఐ లైక్ ఇట్. ఎలా అనిపించింది పరుగు పరుగు? ఐ వాస్ ఫీలింగ్ వెరీ థ్రిల్లింగ్ while playing. ఆ షూస్ తో అలా పరిగెత్తడం ఫస్ట్ టైం కాబట్టి సో థ్రిల్లింగ్, ఎక్సలెంట్. ఎంటర్టైనింగ్ గా ఉంది. మీకు ఎలా అనిపించింది పరుగు? వాళ్ళందరూ అంతగా చేశారు కానీ మేము ఒకటే మాట చెప్తాం, పరుగు నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకు మంచిగా అనిపించింది? నేను ఎప్పుడు రన్నింగ్ రేస్ లో లాస్ట్ వస్తా, కానీ ఇప్పుడు మాత్రం థర్డ్ వచ్చాను. జిల్ జిల్ జిగా. పరుగు రౌండ్ ఎలా ఉందంటే అమేజింగ్. జెంగ్ జెంగ్. గేమ్ షో ఎప్పుడు ఆడలేదు. యా
ఆడలేదు of ఆ course గేమ్స్ ఆడలేదు. ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు టైమింగ్ అంటే విన్నర్స్ ని అనౌన్స్ చేసే టైం వచ్చింది కాబట్టి ఫస్ట్ మనము గర్ల్స్ స్కోర్ రివీల్ చేస్తున్నాను. గర్ల్స్ వచ్చిన టైమింగ్ 21 సెకండ్స్. సో ఇక్కడ బాయ్స్ 15 సెకండ్స్ లో రీచ్ అయ్యారు. సో విజయ, మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు ఏదో ఒకటి చెప్తుంటావు కదా, స్పెషల్ టాలెంట్ అని చెప్పి, స్పెషల్ టాలెంట్ రౌండ్ అని చెప్పి. ఇప్పుడు ఎవరు వస్తున్నారు మరి? కాలేజ్ లో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. సో అలానే విజేత డిగ్రీ కాలేజ్ లో కూడా ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. సో ఆ టాలెంట్ ని మన ముందు ప్రెజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు మినాజ్ అండ్ Let's go! Everybody! Assalamu alaikum, apsara ninnu chuse hattu beat. Assalamu alaikum, asale tiger దూకుతుంటే. Baby, oh you're so sexy, baby. You're running the galaxy, baby. Na heart alone a mixy. Baby, oh you're so sexy, baby. Na dream, na taxi, baby. Na lifelong fancy. Assalamu alaikum, assalamu alaikum, assalamu alaikum, assalamu alaikum. Apsara ninnu chuse hattu beat. Hey, assalamu alaikum, asale tiger దూకుతుంటే. She's a boomer, baby she's gonna make you a dreamer. She's a steamer, she's a steamer. She's gonna eat you up like a creamer. Hey, పాట నిన్నే చూసి వెంటైంది నా మైండ్. కమాలేని కొమ్మ కళ్ళ ఎలా పట్టుడు. స్వీట్ నీ మాటలతో పెంచమాకు రీ సౌండ్. ముందు వస్తే ముద్దులిస్తా మరో 100. ఇప్పుడు మనం ఇమీడియట్ గా ఈ ఎనర్జీని ఇలాగే క్యారీ చేస్తూ మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ గేమ్ ఏంటి? యాక్చువల్ గా బాను నేను ఒకటి అడగాలి. సపోజ్ నీకు ఒక క్యాప్ ఇచ్చా, పెట్టేసుకుంటా. నేను ఒక క్యాప్ తీసుకున్నా, అదే పెట్టేసుకుంటా. నీ చేతికి ఒక క్యాప్ ఇచ్చి నాకు పెట్టమంటే పెడతావా? ఈజీగా పెట్టేస్తా. ఈజీగా పెట్టేస్తా. అదే చూడకుండా పెట్టమంటే కొంచెం ట్రై చేస్తూ పెడతా. కొంచెం ట్రై చేస్తూ పెడతావు కదా. సో ఈ గేమ్ క్యాప్ ఆన్ హెడ్. గర్ల్స్ చూస్తున్నారా, అబ్బాయిలు వచ్చేసారు. యాక్చువల్ గా ఈ డిజైన్ కూడా ఎలా చేశారంటే, ఆ జోకర్ ఫేస్ ఎలా డిజైన్ చేశారంటే ఈ అమ్మాయిలను చూసే. ఓకే నైస్. క్యాప్ ఆన్ హెడ్ ఆడడానికి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ సో క్యాప్ ఆన్ హెడ్ ఆడడానికి ఇద్దరు బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. వచ్చేసేయండి. ఇప్పుడు సింపుల్ గా ఏం లేదు, ఇక్కడ మాస్క్ ఉంది కదా. సో ఫస్ట్ విజయ్ ఎవరు ఆడుతున్నారు? డైరెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే డైరెక్ట్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఓకే సింపుల్ గా ఏం లేదు, ఇప్పుడు ఇద్దరు ఒక మాస్క్ వేసుకుంటారు. ఓకే మాస్క్ వేసుకున్న తర్వాత మీకు ఒక డెస్టినేషన్ పాయింట్ ఉంటుంది. నువ్వు ఈ ఎండ్ లో ఉంటావు, తను ఆ ఎండ్ లో ఉంటాడు. ఓకే ఇక్కడ నుంచి మిమ్మల్ని మొత్తం డిస్ట్రాక్ట్ చేసి ఒక ప్లేస్ లో వదిలేస్తాం. వదిలేసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ ఒకరేమో ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు, ఇంకొకరు మిస్ గైడెన్స్ ఇస్తుంటారు. ఓకే లెఫ్ట్ రైట్ అని చెప్పేసి మీరు వెతుక్కుంటూ మీ ఫ్రెండ్ ఎక్కడైనా పట్టుకొని డైరెక్ట్ క్యాప్ ఇలా పెట్టేసేయాలి. ఓకే గాట్ ది కాన్సెప్ట్. ఎవరు రెడీ ఇప్పుడు, అమ్మాయిలా అబ్బాయిలా? గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో వచ్చేసేయండి. రెడీ. టైమర్ కూడా రెడీగా ఉంది. సో స్నేహ నువ్వు రెడీయా?
రెడీయా? స్వర్ణ కూడా రెడీగా ఉంది. సో గెట్ సెట్ గో. ఇప్పుడు మా అబ్బాయిలు కూడా అద్దరు కొడతారంట. రెడీయా? రెడీ. సన్నీ అండ్ ఆంజనేయులు రెడీ? రెడీ. చలో. సో టైమర్ రెడీగా ఉంది. సో సన్నీ రెడీ? రెడీ. సో గెట్ సెట్ గో. ఇద్దరు చాలా ఈక్వల్ గా ఆడారు, ఫుల్ ఎనర్జీతో కూడా ఆడారు. బిఫోర్ టు దాట్ మంచి ఫీడ్బ్యాక్ చెప్పండి, ఎలా అనిపించింది ఈ రౌండ్? చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ మంచిగా గైడ్ చేశారు కాబట్టి నేను తొందరగా చేశాను అనుకుంటున్నాను. అయితే ప్రతి ఫ్రెండ్ ఇలాంటి గేమ్ షోలో పార్టిసిపేట్ నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఫ్రెండ్స్ కోఆపరేట్ చేశారు కాబట్టి నేను విన్ అయ్యాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నైస్. రెడీ? స్నేహ నీకెలా అనిపించింది క్యాప్ ఆన్ హెడ్? ఐ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్. బట్ అసలు అయితే ఏం కనిపించలేదు. బట్ ఆ సౌండ్స్ తో ఐ కన్ఫ్యూజ్డ్. అదే కదా మరి ట్విస్ట్ అంటే కన్ఫ్యూజనేగా. బట్ ఐ ఎంజాయ్డ్ దట్ వే. అవునా? ఓకే, వెరీ నైస్. ఓకే, నువ్వు? చాలా చాలా బాగుంది. కన్ఫ్యూజ్ ఇటు బాయ్స్ అరుస్తున్నారు, గర్ల్స్ అరుస్తున్నారు కదా. ఎవరికి బాయ్స్ ఎందుకంత ఫాస్ట్ గా క్యాప్ పెట్టారంటే వాళ్ళకి అలవాటు టోపీలు పెట్టారు. టోపీ వేయడం మాకు అలవాటు. బాయ్స్ కి టోపీలు పెట్టడం అలవాటు కాబట్టి ఫాస్ట్ గా పెట్టారా? ఓకే ఓకే నైస్. సో బాను ఒకసారి ఫైనల్ విన్నర్స్ ఎవరో అనౌన్స్ చేసేద్దాము. ఓకే. గర్ల్స్ లో ఫస్ట్ స్నేహ స్వర్ణకి టోపీ పెట్టింది in 2 minutes 10 seconds. సో నైస్ నైస్ నైస్. ఇక్కడ సన్నీ వచ్చేసి ఆంజనేయుల్కి 1 minute 20 seconds లో క్యాప్ పెట్టేశాడు. సో అబ్బాయిలే విన్నర్స్, రైట్? ఒకసారి అమ్మాయిలు చప్పట్లు, నో ఏడుపులు, ఓన్లీ చప్పట్లు ప్లీజ్. ఇంకో వండర్ఫుల్ గేమ్ కూడా అసలు యాక్చువల్ గా మనం కొట్లాడుకునే రౌండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ గేమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇందాకేదో చెప్తున్నావు నాకు, ఈ 30 members, ఈ బంచ్ అంతా, ఈ కాలేజ్ అంతా ఏంటో అని. యాక్చువల్ గా మన ఫైనల్ బ్యాటిల్ కి వెళ్లే ముందు మన విజేత కాలేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఒకసారి వాళ్ళకి వెల్కమ్ చెప్తామా? షూర్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీ? రంగో బోతి రే రంగో బోతి రంగో బోతి రే రంగో బోతి రంగో బోతి
బాబయ్యొస్తే ఆడుదామె కొక్కో కొల్లాటం చీర కట్టి సెంటు కొట్టి నా చెంతకొస్తే సుఖాలు కుర్రాడి వాటం చాటుకొచ్చి సైగ చేస్తే సిగ్గుతోటి లగ్గెత్తుకుంటా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ యార్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ సూపర్. ఫస్ట్ నుంచి ఎనర్జీ ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. యాక్చువల్గా మా మధ్యలో ఇద్దరు బంచ్ వచ్చారు, డాన్స్ చేశారు అనుకున్నా, కానీ కాలేజ్ అంతా సూపర్ పర్ఫార్మెన్స్. నైస్ యార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకాస్త వెళ్ళిపో, నేను వచ్చేసా ఇక్కడికి. జావ్ రే జావ్. రెడీ ఫర్ సై అంటే సై. రెడీయా? ఒక్కసారి అదే వాయిస్ తో వీళ్ళకి ఆ వాయిస్ చాలా తెలుసా మీరు వెనకకి జరిగిపోవడానికి. సో విజయ్ నువ్వు రెడీయా? వాయిస్ రెడీయా? సయ్యా? సై అంటే చూసావా ఈ వాయిస్ చూసావా మా అబ్బాయిలది, అసలు తట్టుకోవడమే కష్టము. మీరు ఆడడం ఏంటో నాకు తెలియదు. సో బాయ్స్ ముందుకు వచ్చేసేయండి, ఒక 5 మెంబర్స్ చప్పట్లతో గట్టిగా చేరప్ యార్. ఫైన్. సో సై అంటే సై ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ వచ్చేసేయండి. నైస్. సో ఎవ్రీబడి ఆర్ రెడీ. సో సింపుల్ గా ఏం లేదు, బాయ్స్ అండ్ గర్ల్స్ లిజన్ కేర్ఫుల్లీ, నన్ను వినండి ఒకసారి, నేను చెప్పేది వినండి. ఇక్కడ కార్పెట్ కనిపిస్తుంది కదా మనకి, ఈ కార్పెట్ లో మనకి 4 వెరైటీస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి ఇది ఉంది. ఓకే, ఈ మ్యాట్ ఉంది అండ్ ఇక్కడ కార్పెట్ ఉంది. యాక్చువల్ గా ఇప్పుడు 5 మెంబర్స్ ఎందుకు పిక్ చేసుకున్నామంటే, ఒకరు ఇందులో పడుకుంటారు, 4 లిఫ్ట్ చేస్తారు కార్నర్స్ లో. ఓకే, 4 పడుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకు చాక్లెట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, బాల్ ఉంది అండ్ లెమన్ ఉంది. ఓకే, మాక్సిమం అన్ని పిక్ చేస్తూ మనం ఈ కార్పెట్ లోకి వేస్తాం, అక్కడి వరకు మాత్రం పిక్ చేస్తాం. సో రిటర్న్ లో పిక్ చేయకుండా ఇక్కడికి వస్తాం. ఓకే, అర్థమైంది కదా? క్లియర్ కదా? సూపర్ గా అర్థమైంది. సో ఇప్పుడు ఆడడానికి బాయ్స్ వచ్చేసేయండి. Get set, go! సో ఫైన్, ఇప్పుడు మనం కౌంటింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ చాక్లెట్స్. ఓకే, 1 2 3 4 ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రూట్స్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 1 and lemon nil. Lemon 0. Okay, so boys turn అయిపోయింది. ఇప్పుడు girls కా turn. Ready girls? Let's go. విజయ్ ఇప్పుడు మనం ఫస్ట్ చాక్లెట్స్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 చాక్లెట్. నైస్. ఇప్పుడు లెమన్ కౌంట్ చేస్తున్నాం. 1 2 లెమన్ అండ్ ఇప్పుడు ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
16, 17, 18. సో అప్పుడే ఇద్దరు ఫీల్ అవ్వకండి. ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంది. సో హియర్ దేర్ ఈస్ ద ట్విస్ట్. యాక్చువల్ గా నేను ఫస్ట్ చెప్పాను కదా, ఇక్కడ 4 వెరైటీస్ ఉన్నాయి, 4 పిక్ చేసుకోమని చెప్పేసి. ప్రతి ఒక్క వెరైటీకి ఒక్కొక్క స్కోరింగ్ ఉందన్నమాట. సో మనం మాక్సిమం పిక్ చేసామని మనం అనుకుంటున్నాం, వాళ్ళు మాక్సిమం పిక్ చేసామని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇక్కడ ఫైనల్ గా ఇది రివీల్ చేస్తుంది, చిట్ రివీల్ చేస్తుంది. ఫస్ట్ గర్ల్స్ స్కోర్, బాయ్స్ ని చూడమందాం. బాయ్స్ ఒకటే పిక్ చేయండి. ఓకే, ఫస్ట్ మాకు అబ్బా చాలే 21 ఫ్రూట్స్ కి స్కోర్. 21 into 100. 2 lemon ki score 50. That is 2 into 50. 13 chocolates ki 30. Nice. So 13 into 30. Super. Very Nice. nice. And ఇప్పుడు ఫైనల్ స్కోర్ ఇప్పుడే రివీల్ చేయమే. ఇప్పుడు మనము బాయ్స్ స్కోర్ గర్ల్స్ చూస్తారు. ఓకే, రెడీ? ఫస్ట్ ఒకటి పిక్ చేసుకోండి. యా, డోంట్ ఓపెన్. 4 చాక్లెట్స్ కి స్కోర్. ఓకే, 4 into 30. ఓకే, 26 ఫ్రూట్స్ కి. లక్ష్మీదేవి ప్లీజ్, లక్ష్మీదేవి ప్లీజ్. ఓపెన్ చేయి. So 26 into 100. సో లాస్ట్ మనకి ఇప్పుడు ఒక బాల్ స్కోరింగ్ ఒకటి కావాలి. ఓకే, Okay, బాల్ కి 10. ఓకే 1 into 10. నీకు ఎలా అనిపించింది సై అంటే సై గేమ్? గుడ్ ఎక్సర్సైజ్. గుడ్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్. అరే మంచి ఇది. I feel very good and I enjoyed it a lot. ఎలా అనిపించింది మోయడం? ఎలా అనిపించింది అది చెప్పు ఫస్ట్. It's a strange experience. It's a strange experience. ఓకే, నెక్స్ట్. ఈ గేమ్ మీ కపుల్ లాగే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎంజాయ్డ్ అ లాట్ అండ్ ఫెల్ గుడ్. భయం వేసింది, వాళ్ళు పడేస్తారేమో అనుకున్నా, పర్లేదు బాగానే మోసా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెరీ మచ్. ఎలా అనిపించింది సై అంటే సై? సై అంటే సై చాలా బాగా అనిపించింది. మోయడం ఎలా అనిపించింది చెప్పు. వర్కౌట్ అది చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, చాలా ఫన్నీ ఉంది. అంతేనా? ఓకే, థ్యాంక్ నెక్స్ట్. యూ. సై అంటే సై గేమ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇందాక మోసాను, ఇంట్లో నీళ్లు మోయాను, కానీ ఇక్కడ వచ్చి మోసాను. సై అంటే సై ప్రోగ్రామ్ ఎక్సలెంట్ గా ఉంది, మా వండి మోస్తే ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. సై అంటే సై మంచి కిక్ ఇచ్చారు రౌండ్. ఓకే, ఫైన్. ఇప్పుడు మన ఫైనల్ స్కోర్ చెప్పే ముందు ఒకసారి కౌంట్ డౌన్. 10 9 8 7 6 5 4 3 2 1 and score 2590. సో ఇక్కడ మా బాయ్ స్కోర్ వచ్చి 2730. ఓకే ఫైన్. విజయ్, గెలిచిన వాళ్ళందరికీ కూడా మన ఈటీవీ ప్లస్ నుంచి అండ్ జిల్జిల్ జిగా నుంచి ఒక చిన్న కాంప్లిమెంటరీ